రంగారెడ్డి జిల్లా ఎంతో మంది రాజకీయ నాయకులను తయారు చేసి ఎంతో మందికి రాజకీయ భవిష్యత్తును అందించిన రంగారెడ్డి జిల్లాకు ప్రత్యేక స్థానముందని బడన్ గేట్ బీజేపీ మాజీ అధ్యక్షుడు చెరుకుపల్లి వెంకటరెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లాలోని సగభాగం హైదరాబాద్లో కలపడంతో రంగారెడ్డి జిల్లా అస్తిత్వం, ఉనికి కూలిపోవడం చాలా బాధాకరంగా ఉందని ఆవేదన వ్యక్తపరిచారు. రాష్ట్రంలోనే రంగారెడ్డి జిల్లా ఎంతగానో ఆర్థికంగా రెవెన్యూ సంపాదించి పెట్టిన జిల్లాగా రికార్డులున్నాయన్నారు. రంగారెడ్డి జిల్లా పేరు లేకుండా చేస్తూ హిందువులను దెబ్బతీసే విధంగా మహేశ్వరంలో ఉన్న జీహెచ్ఎంసీ డివిజన్లు అన్నీ హైదరాబాద్లో కలపడం దారుణమైన విషయమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను వెంటనే రద్దు చేసి శంషాబాద్లో ఉన్న 17 డివిజన్లు, ఎల్బీనగర్లో ఉన్న 24 డివిజన్లు, రాజేంద్రనగర్లో ఉన్న 24 డివిజన్లను కలిపి రంగారెడ్డి జిల్లాను 2వ అతిపెద్ద కార్పొరేషన్గా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే పార్టీలకు అతీతంగా జేఏసీని ఏర్పాటు చేసి మరో తెలంగాణ ఉద్యమాన్ని చేయాల్సి వస్తుందని వెంకటారెడ్డి హెచ్చరించారు. భారత్ మాతాకి జై. ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరుతోటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకొని జీహెచ్ఎంసీని 300 డివిజన్లుగా విభజిస్తూ 3 కార్పొరేషన్లుగా ప్రకటిస్తూ నిన్న హుటాహుటిన దొడ్డిదారిన జీవో విడుదల చేయడం జరిగింది. అందులో పాత జీహెచ్ఎంసీకి లో శంషాబాద్ జోన్లో ఉన్నటువంటి రంగారెడ్డి జిల్లా ప్రశాంతమైన ప్రాంతాలు తుర్కయాంజాల్ మున్సిపాలిటీ, మీర్పేట్ కార్పొరేషన్, బడంపేట్ కార్పొరేషన్, ఆదిబట్ల, తుక్కుగూడ, శంషాబాద్, జల్పల్లి ఈ ప్రాంతాలు అయినటువంటి శంషాబాద్ జోన్ను జీహెచ్ఎంసీ హైదరాబాద్లో విలీనం చేస్తూ నిన్న ప్రకటన చేయడం జరిగింది. దీనిని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. రంగారెడ్డి జిల్లా అస్తిత్వం పూర్తిగా కోల్పోతుంది. మీరు రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని తీసుకుపోయి ఒక మురికి కూపమైనటువంటి చార్మినార్, చంద్రాయణగుట్ట, యాకత్పుర అటువంటి ఒక అసాంఘిక శక్తులకు అడ్డగా మారినటువంటి ఓల్డ్ సిటీ ప్రాంతంలో ఈ జోనును కలుపుతూ మీరు తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. మేము గతంలో చార్మినార్ జోన్లో ఈ ప్రాంతాన్ని విలీనం చేసినప్పుడే ఉవ్వెత్తున ఆగ్రహంతో ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ కాంగ్రెస్ నాయకులు ఇది తాత్కాలికమైన చర్య అంటని చెప్పి మభ్యపెట్టి ఆ రోజు మసిబూసి మారడిగా చేశారు. మా ఉద్యమ పోరాటమే, మేము ఆ రోజు చేసిన ఉద్యమం కారణంగా తాత్కాలికంగా మమ్మల్ని డైవర్ట్ చేస్తూ శంషాబాద్ జోన్గా ఏర్పాటు చేస్తూ మళ్ళీ ఎంఐఎం గుండాలకు, ఎంఐఎం పార్టీకి లబ్ధి చేకూరే విధంగా ఎంఐఎం గుండాలకు ఇంకా లైసెన్స్ ఇచ్చి విచ్చలవిడిగా విస్తరించరు మీరు ఔటర్ రింగ్ రోడ్ వరకు అంటని చెప్పి, ఈ రోహింగ్యాలను కూడా ఇంకా విస్తరించినట్టని చెప్పి లైసెన్స్ ఇచ్చే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ ఈ శంషాబాద్ జోన్ మీద తీసుకుపోయి హైదరాబాద్లో విలీనం చేయడాన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ ప్రాంతం ఇప్పటికే ఎంతో ప్రఖ్యాతి చెందిన ప్రాంతం. ఔటర్ రింగ్ రోడ్ నుంచి రామోజీ ఫిలిం సిటీ వరకు, ఆదిబట్ల టీసీఎస్ నుంచి, తుక్కుగూడలో ఉన్నటువంటి అనేక పరిశ్రమల నుంచి, అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నటువంటి ఎయిర్పోర్టు, ఈ ప్రాంతం ఇప్పటికే పూర్తిగా అభివృద్ధి చెందింది. ఈ అభివృద్ధి చెందిన ప్రాంతాన్ని తీసుకుపోయి నేను మురికి కూపంలో నా రాజకీయ ప్రయోజనాల కోసము నేను మురికి కూపంలో కలుస్తాననే నిర్ణయానికి ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తారు. ఏ ఒక్కరు కూడా దీన్ని ఆక్షేపించరు. ఇది ఈరోజు భారతీయ జనతా పార్టీ తన ఏజెండాగా చెప్తుంది. ఈ ప్రాంతాన్ని, పూర్వ రంగారెడ్డి జిల్లా వైభవాన్ని మళ్ళీ వెలికి తెచ్చే విధంగా, రంగారెడ్డి జిల్లా పేరు ప్రఖ్యాతలు మారుమోగే విధంగా ఈ ప్రాంతాన్ని రంగారెడ్డి మున్సిపల్ కార్పొరేషన్గా ఒక పెద్ద కార్పొరేషన్గా ఏర్పాటు చేసి మా అందరినీ కూడా అభివృద్ధి పదంలో ప్రయాణింపజేయాలని, మా అభివృద్ధికి, మా ఆస్తులకు, మా ఆత్మగౌరవానికి ఎటువంటి అడ్డు ఆటంకులు కల్పించినా కూడా ప్రజాగ్రహానికి గురిగాక తప్పదని చెప్తున్నాం. మేము ఎంతటి ప్రభుత్వాలైనా, ఎంతటి నిర్ణయాలైనా నువ్వు ఎంత మెహర్బానీ చేసి ఎంఐఎం గుండాలకు దీన్ని అప్పజెప్పాలని చూసినా కూడా ప్రజాగ్రహం ముందు నువ్వు తల వంచక తప్పదు. మీకు మేము గౌరవంతో చెప్తున్నాము, ఆ నిర్ణయాన్ని మీరు వెనక్కి తీసుకోండి, ప్రజల అభిప్రాయాన్ని తెలుసుకోండి, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల అభిప్రాయం తెలుసుకోండి. మా పక్షమే కాదు, విపక్ష సభ్యుల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోండి, స్వపక్ష సభ్యుల ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకోండి.
ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే మేధావులు ఉన్నారో, ఎవరైతే ఉద్యోగులు, నిరుద్యోగులు, విద్యార్థులు, అన్ని రంగాల ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని మీరు నిర్ణయాన్ని ప్రకటిస్తే బాగుంటుందని విన్నవిస్తూ, మీరు తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ఇక్కడి ప్రజలు ఎవరు కూడా తన ప్రాణాలు పోయినా కూడా ఓల్డ్ సిటీకి ప్రాధాన్యం ఉన్నటువంటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో విలీనానికి ఒప్పుకునే ప్రసక్తి లేదని కటాఖండిగా గంటబద్ధంగా తెలియజేస్తున్నాము. మా భవిష్యత్ కార్యాచరణను 2-3 రోజుల్లో తీవ్ర రూపంలో మేము బయట పెడతామని మనవి చేస్తున్నాను. భారత్ మాతాకి జై.